గుడ్ మార్నింగ్. హ్యావ్ అ బ్లెస్సెడ్ డే. మీరందరూ కూడా దేవుని వాక్యాన్ని వినాలని ఎదురు చూస్తూ ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఎవరైతే దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉంటారో వాళ్ళని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభువు ఈ లోకంలో మరణించి తిరిగి లేచాక ఆయన పరలోకానికి ఆరోహణమైతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను, పరిశుద్ధాత్మ దేవుని మీ యొద్దకు పంపిస్తానని ఆయన చెప్పి ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ రూపంలో ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరితో ఆయన నివసిస్తూ ఉన్నాడు. బహుశా శారీరకంగా ఉంటే ఆయన కేవలము ఆ యెరూషలేములో మాత్రమే పరిమితం అయ్యేవాడేమో, కానీ ఈరోజు పరిశుద్ధాత్మ రూపంలో ఆయన మనందరిలో నివసిస్తూ ఉన్నాడు. మనందరి పక్కనే ఆయన ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటి అని మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏది మంచో ఏది చెడో బోధిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనము చెడ్డదారిలో వెళ్లకుండా మంచి మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎన్నో విషయాలను, మనకు తెలియని విషయాలను మన అంతరంగంలో మనకు బోధిస్తూ ఉంటాడు. మనము తప్పు చేసినప్పుడు మన పాపాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తాడు. మనం తప్పు చేసినప్పుడు మనలో ఒక పశ్చాత్తాపం అనే హృదయాన్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలిగిస్తూ ఉంటాడు. సో పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా మనల్ని దేవునికి సమీపంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎన్నో విషయాలు, బుద్ధి మాటలు, బుద్ధి జ్ఞానముతో కూడిన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు, బోధిస్తూ ఉంటాడు. అయితే చాలాసార్లు మనం వాటిని నిర్లక్ష్యం చేస్తాము. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేస్తే వారికి క్షమాపణ లేదు అని బైబిల్ చెప్తా ఉంది. ఈ భూమిలో మనం బ్రతికి ఉన్నంత వరకే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గైడ్ చేస్తాడు. అయితే ఆయన మాటలు మనం పట్టించుకోకపోతే, మనం నిర్లక్ష్యం చేసి మనకు నచ్చినట్టు మనం బ్రతుకుతూ ఉంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేస్తే మనకు క్షమాపణ లేదు అని వాక్యం చెప్తా ఉంది. సో కాబట్టి ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో నువ్వు చేస్తుంది తప్పు, ఇది చెయ్యకు అని మనల్ని ప్రేరేపించినప్పుడు అక్కడికి ఆగిపోదాం. ఇంకా ముందుకు వెళ్ళకండి. పాపపు జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళి లేని కష్టాలు, లేని ఇబ్బందులు తెచ్చిపెట్టుకోకండి. వాక్యం చెప్తా ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వానిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరీ నిశ్చయము కదా. హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంది, భూమి మీద ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధించినప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేస్తే, నువ్వు పరలోకపు తండ్రి మాటలు నువ్వు ఎక్కడ లోబడతా ఉన్నావు, ఎక్కడ యాక్సెప్ట్ చేస్తూ ఉన్నావు. సో శిక్షను నువ్వు తప్పించుకోలేవు అని వాక్యం స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టకండి. పరిశుద్ధాత్మ నీకు బోధిస్తున్న మాటలను, గైడ్ చేస్తున్న మాటలను నిర్లక్ష్యం చేయకండి. ఒకవేళ పాపంలో మనం జీవిస్తూ ఉన్నామేమో, దేవునికి ఆయాసకరమైన పనుల్లో మనం ఉంటా ఉన్నామేమో, పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు నువ్వు చేసేది తప్పు అని. సో ఆ తప్పును విడిచిపెడదాం. దేవుడు వద్దు అన్నప్పుడు మానేద్దాం. మంచిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మంచిగా ఈ లోకంలో బ్రతుకుదాం. దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మనం ఈ లోకంలో బ్రతుకుదాం. పరిశుద్ధాత్మను మనము నిర్లక్ష్యం చేయకుండా ఆ వాయిస్ని విని మనం లోబడినప్పుడు మనము గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు ఈ లోకంలో పొందుకుంటాం. ఈ లోకాన్ని విడిచిపెట్టినాక కూడా మనం పరలోకంలో నిత్యము దేవుని సన్నిధానంలో ఉంటాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.